Then, we are very happy. We express our solidarity for the proposed 12th February 26 strike. మా మెంబర్స్ అందరినీ కూడా గట్టిగా రిక్వెస్ట్ చేస్తాము. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వచ్చి సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేస్తారు. అదేవిధంగా మనం చూస్తుంటే చాలా విషయాలు మన వక్తలంతా కూడా చెప్పడం జరిగింది. పార్లమెంట్లో మంచి మంచి చర్చలు జరుగుతున్నాయి. అయితే అసలు విషయాల మీద ఏమో అసలు జరగట్లేదు. ఇంపార్టెంట్ విషయాలు వివి రామ్జీ ఇటువంటి కొన్ని లేబర్ కోడ్స్ మీద వీటి మీద 1-2 రోజుల్లోనే 1 గంటలోనే చర్చలు జరిగిపోతున్నాయి. ఇందాక చెప్పినట్టు అంతంత చర్చలు ఇంపార్టెంట్ విషయాల మీద కాకుండా వన్ సైడెడ్గా జరిగిపోతున్నాయి. ఈ గత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కానీ ఇవన్నీ కూడా అటువంటివి మనం అనుకోవాలి. ఈ లేబర్ కోడ్స్లో గ్రాట్యుటీ అంటే ఈ మేడిపొట్టు లాగా ఉంటుంది అనమాట. 1 ఇయర్కే గ్రాట్యుటీ ఇస్తున్నాం అంటారు. కానీ 1 ఇయర్ గ్రాట్యుటీ ఇస్తున్నాం అంటే అక్కడ నీకు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అనేది తీసేస్తున్నాం అనేది ఇన్హరెంట్గా మనకి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మా రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున అప్డేషన్ కేసు అనేది ఒకటి జరుగుతోంది. పెన్షన్ అప్డేషన్ కేసు అనేది చూస్తుంటే 2017 నుంచి కనుక మనం పోరాటం చేస్తుంటే ఇంతవరకు దాన్ని సరైన కోర్టు అసలు హీరింగే చేయట్లేదు. యాక్చువల్గా ఇవాళ 4th ఫిబ్రవరి నాడు అంటే నిన్న 4th ఫిబ్రవరి నాడు మొన్న హీరింగ్ ఇచ్చారు. మొన్న ఒక 2 నెలల క్రితం 4th ఫిబ్రవరి నాడు వింటామని చెప్పి తీరా చూస్తే ఈరోజు అసలు కోర్టుకి కాజ్ లిస్టులోనే లేదు. లేవైంది పోయిందో కూడా తెలియదు. ఇట్లా ఎంతసేపు గవర్నమెంట్ అంటే సుప్రీంకోర్టు కూడా గవర్నమెంట్ విషయంగా గవర్నమెంట్ తరపునే ఒక కార్మిక వర్గం యొక్క హక్కులు కోల్పోతున్నటువంటి ప్రమాదాన్ని మనం మరింత ప్రచారాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సమయం మనకి 6 రోజులు మాత్రమే ఉంది. లేబర్ కోడ్లతో పాటు ఈ సమ్మెలో ప్రధానంగా విద్యుత్ సవరణ ముసాయిదా బిల్లుని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా ఈ సమ్మెలో నేపథ్యంలో డిమాండ్గా ఉంది. విద్యుత్ రంగాన్ని 2003 విద్యుత్ సవరణ చట్టం ఫలితంగా జెన్కోలో ప్రైవేట్ సంస్థలకి భాగస్వామ్యాన్ని కల్పించారు. ఇప్పుడు ఈ బిల్లు ద్వారా డిస్కమ్స్లో కూడా ప్రైవేట్ సంస్థలకి ముఖ్యంగా అంబానీ అదానీలకి వాళ్ళకి డిస్కమ్ ప్రైవేటీకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడా కూడా ఒక సబ్స్టేషన్ నిర్మించడం కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టడం కానీ ఒక పోలు వేయటం కానీ లైన్లు కానీ వేయకోకుండా ఇప్పుడున్నటువంటి ప్రజల భాగస్వామ్యంతో నిర్మితమైన లక్షల కోట్ల నెట్వర్క్ని ఉపయోగించుకుని విద్యుత్ వ్యాపారాన్ని చేసుకోవటం కోసం వాళ్ళు ఈరోజు వాళ్ళకి సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అట్లాగే యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా మేమందరం విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నాం. ఈ సమ్మె జయప్రదం కోసం మేము గట్టిగా కృషి చేస్తామని చెప్పేసి అందరికీ వాగ్దానం చేసుకుంటూ ధన్యవాదాలు మిత్రులారా. కాకపోతే ఇప్పుడున్నటువంటి పాలక పక్షం పూర్తిగా నల్లేరు మీద నరకలాగా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. పర్టికులర్గా మనము రిఫార్మ్స్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి 1990 నుంచి కూడా అన్ని ప్రభుత్వ రంగ వ్యవస్థల్లో కూడా ఐఎఫ్ఐఆర్ సిస్టమ్ తీసుకురావాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా అనేక ఉమ్మడి పోరాటాలు చేసాం, దానిని నిలువరించగలిగాం. కానీ వాళ్ళ లేబర్ కోడ్స్లో ఐఎఫ్ఐఆర్ అనే మాట లేకుండా ఆ విధానం మొత్తం కూడా తీసుకొచ్చేసింది. కాంట్రాక్టైజేషన్ కానీ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇతర అంశాలన్నీ కూడా తీసుకొచ్చేది. రెండవ పక్కన రిక్రూట్మెంట్లు చూస్తే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు రిక్రూట్మెంట్ మొత్తం దాదాపుగా బంద్ చేస్తారు. ఏదో నేమ్ సేక్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. ఒక పక్కేమో ఎలక్షన్ వచ్చినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, లేదా ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్లాది మందికి ఉపాధి కలగజేస్తాం, మాకు మరొకసారి ఓటేయండి సమావేశం అయింది. అది కూడా ఏకగ్రీవంగా నిర్ణయం చేశారు 2012లో అందులో సమ్మెలో పాల్గొనాలని చెప్పి. ఈ మన కామ్రేడ్స్ అందరూ చాలా విషయాలు చెప్పుకొచ్చారు. లెఫ్ట్ బలహీనమైనాక రైట్ ఏం చేస్తుందో అవన్నీ చేసా ఆవేదన అంతా నాయకుల దగ్గర కనిపించింది. లెఫ్ట్ బలహీనపడ్డాక రైట్ బలపడుతుంది. రాష్ట్రం ఢిల్లీలో ఉంది, రాష్ట్రాల్లో ఉంది. అవి ఏం చేస్తారు? వాళ్ళకు అనుకూలమైన సిద్ధాంతాలు. టీవీ ఆన్ చేయండి, వాళ్ళకి కావాల్సినవన్నీ ఏ సీరియల్లో చూసినా యజ్ఞాలు యాగాలు ఇవన్నీ అటే
ఆ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతాయి. ఇవన్నీ నువ్వు బీజేపీ ఓడిపోయినా నువ్వు తక్కినవన్నీ ఓడించాలి ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది మనకి. అందుకని ఈ సాంఘిక విషయాలు కూడా మనం జాగ్రత్త తీసుకోకపోతే తప్పనిసరిగా మనకు దెబ్బ తగులుద్ది. ఈ దృష్టిలో పెట్టుకొని లెఫ్ట్ బలపరుచుకోవాలి, లెఫ్ట్ సంఘాలను బలపరుచుకోవాలి, అప్పుడే మనం ముందుకెళ్తాం. ఇది మా సందేశం కాంగ్రెస్. అటువంటి నేపథ్యంలో ఈ రోజున రేపు ఫిబ్రవరి 12th జరిగేటటువంటి సమ్మెకి అందరినీ మద్దతు కూడగట్టుకుని మనం దీన్ని దిగ్విజయంగా నిర్వహించాలి అని చెప్పి ఇచ్చిన పిలుపు ఖచ్చితంగా ఇది మనం సక్సెస్ చేయాలి, మనందరి బాధ్యత. లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్గా దేశవ్యాప్తంగా సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులుగా ఇది 4వ సమ్మె మేము చేస్తున్నది. 4వసారి సమ్మెలో పోతున్నాం జాతీయంగా. ఎందుకంటే ఇది మొదటిసారి వెళ్ళే సమ్మె కాదు. మిగతా కార్మికులకి సంఘాలకి వాటికి 1, 2 కార్మిక చట్టాలు ఇంపాక్ట్ అవుతుంటే మాకు సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులకి దేశవ్యాప్తంగా ఐడి యాక్ట్ కానీ, కాంపెన్సేషన్ యాక్ట్ కానీ, వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్, అట్లాగే పిఎఫ్, గ్రాట్యుటీ, బోనస్, మెటర్నిటీ బెనిఫిట్, ఈ చట్టాలు, మినిమం వేజెస్ యాక్ట్, ఇవన్నీ కూడా ఓన్లీ త్రూ ఎస్పీఈ యాక్ట్ మాకు అప్లికబుల్. ఎస్పీఈ యాక్ట్ అనేది సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టం అనేది మేము 1976లో తెచ్చుకున్నాం. దాని ద్వారా మేము వర్క్మెన్గా గుర్తింపు పొంది మేము ఈ రోజున ఈ చట్టాలన్నీ కూడా మాకు అమలయ్యేటట్టు చేసుకుంటున్నాం. అటువంటిది ఓఎస్హెచ్ కోడ్లో ఈ రోజున సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టాన్ని కూడా లిక్విడేట్ చేస్తున్నారు. దానివల్ల ఎన్ని దారుణాలు జరగబోతున్నాయంటే కంపెనీల్లో మెడికల్ రిప్రజెంటేటివ్ అనే ప్రొఫెషను అంతరించిపోయే ప్రమాదం ఉంది. కొన్ని చాలా సున్నితమైనటువంటి అంశాలు ఈ రోజున 300 ఎంప్లాయీస్ కన్నా తక్కువ ఉంటే ఏ పర్మిషన్ లేకుండా మూసేయచ్చు అని చెప్పింది గవర్నమెంట్ తీసుకొచ్చింది. దానంత దుర్మార్గమైనటువంటి నిర్ణయం ఇంకోటి లేదు. ఇప్పుడు సన్ ఫార్మా లాంటి కంపెనీ ఫార్మా ఇండస్ట్రీలోనే నెంబర్ 1 కంపెనీ ఇన్ ఇండియా. ఇన్ ద వరల్డ్ నౌ ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో సన్ ఫార్మా కూడా ఒకటి ఫీచర్ అవుతోంది. అటువంటి కంపెనీలో 13,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు మెడికల్ అండ్ సేల్స్. ఇది దగ్గర 5,000 మంది దాకా ఉన్నారు. ఈ 5,000 మందిని నైట్ టైంలో కూడా పనిచేయాల్సినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి లేబర్ కోడ్లు అమలైతే వస్తాయి. కాబట్టి అదేవిధంగా ఆర్టీసీలో రిక్రూట్మెంటు సుమారుగా 10 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు. మొత్తం రిటైర్ అయ్యేవాళ్ళు రిటైర్ అయిపోతూ ఉన్నారు. కానీ అయినా బస్సులు తిరుగుతున్నాయి కదా అని అనుకోవచ్చు. ఇవన్నీ హైర్ బస్సులే, అద్దె బస్సులే. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక 4 సంవత్సరాల లోపల గవర్నమెంట్ జీవో నెంబర్ 88 కూడా రిలీజ్ చేసింది. వచ్చేటువంటి బస్సులన్నీ విద్యుత్ బస్సులే వస్తాయి. ఈ విద్యుత్ బస్సులు కూడా ప్రైవేటు అద్దె బస్సులే. వీటి వల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో ఆర్టీసీ మొత్తం కనుమరుగైపోయేసి మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోయేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీని నిర్వీర్యం చేసే దానికోసంగా ఆర్టీసీలో ఉన్నటువంటి స్థలాలు ఏదైతే ఉన్నాయో స్థలాలు, పెద్ద పెద్ద బస్టాండ్లు, వీటన్నిటిని మల్టీ కాంప్లెక్స్గా నిర్మించి పెట్టుబడిదారులకు 33 ఏళ్ల పాటు 99 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చే దానికోసంగా ఈ ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం కంకణం కట్టుకొని ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఆర్టీసీని మొత్తం ఏదైతే ఆదాని, అంబానీ లాంటి ప్రైవేట్ పెట్టుబడిదారులకి కట్టబెట్టే దానికోసంగా ఈరోజు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికోసంగా ఈ లేబర్ కోడ్ని వ్యతిరేకిస్తూ మేము ఆల్రెడీ 23వ తారీఖు జనవరిన సమ్మె నోటీస్ ఇచ్చాం. మిగతా సంఘాలతో కూడా కలిపి మొత్తం ఒక 41 డిమాండ్లతో సమ్మె నోటీస్ ఇచ్చాం. మిగతా సంఘాలను కలిపి ఈ సమ్మెను జయప్రదం చేసే దానికోసంగా మేము 3వ తేదీ ప్రయత్నం చేశాం. కానీ గవర్నమెంట్ ఉద్యోగులం కదా, మనం ఎట్టా అది ఇది అని చెప్పేసి ఎంప్లాయీస్ యూనియన్ కానీ, నేషనల్ మజ్దూర్ యూనియన్ కానీ వాళ్ళు మీటింగ్కి రాలేదు. రేపు మరొక ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా పాంప్లెట్లు కూడా 20,000 పాంప్లెట్లు వేసి ఈ సమ్మె ఇదే లాస్ట్ సమ్మె, ఆర్టీసీకి నిలబడదు కాబట్టి ఇది తడైపడే తెలుసుకోవాల్సినటువంటి సమ్మె ఇది అని చెప్పేసి ఉద్దేశంతో మొత్తం ఒక 20,000 కరపత్రాలు కూడా వేసి పంచాం. మా ప్రయత్నాలు మేమైతే చేస్తామన్నాం. 51% ఏ సంఘానికి లేదు ఆర్టీసీలో కూడా. ఇవాళ యొక్క ఎప్పుడైతే రికగ్నైజేషన్లు ఉన్నాయో ఈ రికగ్నైజేషన్ కూడా రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆర్టీసీ కార్మికులకి ఆర్టీసీ నిలబడేదానికోసంగా ఈ సమ్మె ప్రధానమైంది అని చెప్పేసి మేము జనాల్లో ప్రచారం చేస్తూ మరి దీన్ని జయప్రదం చేసే దానికోసంగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ చివరికి మొన్న 4 రోజుల క్రితం 29th రోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు కూడా ఏమన్నారు? ఆయన ఈ దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడానికి, ఈ దేశంలో అనేక పరిశ్రమలు మూతపడడానికి కారణం కార్మిక సంఘాలు అని మాట చెప్పిండు. ఏమనుకోవాలి? అంతేకాకుండా అంతకుముందు ఒక సందర్భంలో ఒక కోర్టు విచారణ సందర్భంలో బెయిల్ ఇవ్వాలనా లేదా
ఉమర్ ఖాలిద్ అనేటువంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వాలనా లేదా అనేటువంటి మాట వచ్చినప్పుడు ఇదే చీఫ్ జస్టిస్ మాట్లాడతారు, ఆయన అల్లర్లు జరిగిన ప్రాంతంలో ఉండకపోయినా పర్వాలేదు, కానీ ఆయన అల్లర్లు జరిగినటువంటి అంశానికి ఆయన యొక్క అభిప్రాయాలకి సారూప్యత ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయనలో ఆయన బాధ్యత లేదంటే ఆయన ప్రాబల్యము లేదంటే ఆయన ప్రభావము ఉన్నట్టే, ఆయన పార్టిసిపేషన్ ఉన్నట్టే. అంటే దాని అర్థం ఏంటంటే ఈరోజు లేబర్ కోడ్స్ గురించి మాట్లాడే సందర్భంగా ఏదైనా సరే ఇటు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ రేవంత్ రెడ్డి గురించి కానీ లేదా మోడీ గారి గురించి కానీ మాట్లాడితే ఏ సందర్భంలో అయినా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా కాబట్టి నన్ను అరెస్ట్ చేయొచ్చు అనమాట. ఇలాంటి పరిస్థితి ఉన్నది. సాక్షాత్ ప్రధానమంత్రి ఎర్రకోట నుండి చాలా డైరెక్ట్గా సంపద సృష్టికర్తలు కార్మికులు కాదు అని చెప్పి ప్రకటించిండు. సంపద సృష్టికర్తలు ఎవరు? పెట్టుబడిదారులు అని చెప్పి ప్రకటించిండు. అంటే ఏ నేపథ్యంలో మనం లేబర్ కోడ్స్ ఒక అంశం కాదు, బ్యాంకింగ్ సెక్టార్ ఇష్యూలు ఒక అంశం కాదు, ఇన్సూరెన్స్ సెక్టార్ కాదు, మెడికల్ రేప్స్ కాదు, ఈ ఒక్క అంశాలు కాదు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో మనకున్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎలా ఉన్నవి. మా సుధాకర్ గారు ఇక్కడ ఒక హరికథ లాగా పాట పాడుతూ మరి వ్యాఖ్యానం చేస్తూ చెప్పాడు కదా. నేను అదే అడిగా నాగయ్య గారు ఇక్కడ అని చెప్పి, నాగయ్య గారు రాలేదని చెప్పారు. అంటే పాటలలో సుధాకర్ మాట్లాడుతున్న సందర్భంలో కూడా భారతదేశము ఈరోజు ఒక సబ్సర్వియంట్ కంట్రీగా మారిపోయింది. ఎంత సిగ్గుమాలినటువంటి పరిస్థితిలో ఉంటే సబ్సర్వియంట్ అంటే దాసోహం అయిపోయింది. ఒక విదేశానికి అమెరికా ఒత్తిళ్ళకి 15 ఆగస్టు సాక్షిగా ప్రధానమంత్రి మాట్లాడే మాట ఏంటంటే మీరు స్వదేశీ వస్తువులు కొనండి అని చెప్పి. ఈరోజు విదేశీ వస్తువులని $500 బిలియన్ వర్త్ మేము జీరో ట్యాక్స్ తోటి, జీరో టారిఫ్ తోటి మేము దిగుమతి చేసుకుంటామని చెప్పి వాళ్ళు ప్రకటిస్తుంది. 65%. 1% ప్రజల దగ్గర ఎంత సంపద ఉంది మనం చూసాం కదా. అంటే స్పష్టంగా ఎంత అంటే ఆ ఇన్ఈక్వాలిటీస్ ఎంత పెరిగిపోతున్నామనేటువంటిది చాలా స్పష్టంగా ప్రపంచ దేశాలని చెప్తుంటే మన దేశం స్టాటిస్టిక్స్ కూడా చాలా బయటపడ్డాయి. ఇది నేపథ్యం. ఇట్లాంటి నేపథ్యం ఉన్నప్పుడు మన కర్తవ్యం పెరిగింది. మనం ఏం చేయాలి? ఒకటి గుర్తుంచుకోవాలి. చాలామంది ఎంప్లాయీస్ ఏమంటున్నారంటే బ్యాంకులో మొన్న 27 రోజు బ్యాంకింగ్ స్ట్రైక్కి వెళ్తే అక్కడ అభిప్రాయం వస్తుంది, సార్ మనం సమ్మె చేసినంత మాత్రాన ఈ లేబర్ కోడ్స్ లాంటివి మనం తిప్పికొట్టగలుగుతామా? 5 డే బ్యాంకింగే ఒప్పుకునేదాన్నే మన వాళ్ళు ఇవ్వట్లేదు, బట్ ఇప్పుడు లేబర్ కోడ్స్ను వెనక్కి తీసుకోగలుగుతారా? గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కామ్రేడ్స్, మనము చరిత్రలో ప్రశ్నించబడకూడదు. అంటే భవిష్యత్ తరాలు అరే మా యాన్సిస్టర్స్ ఎవరు పోరాటం చేయకపోవడం వలన ఇలా మిగిలింది మా బతుకు అని అనుకోకూడదు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ కూడా ఆ రోజు అనుకుని ఉంటే మా వల్ల అవుతుందా, బ్రిటిష్ వారిని మేము కొట్టి పంపగలుగుతామా అని అనుకుని ఉంటే పోరాటం చేసేవాళ్ళు కాదు. అంటే పోరాటం చేస్తే ఫలితం ఉంటుందన్నది వాస్తవము. ఇదే కార్మిక వర్గము ఏ రకమైనటువంటి చట్టాలు లేకముందు కూడా సంఘటితమై పనిచేసింది అన్నది మనం మర్చిపోకూడదు. ఇదే కార్మిక వర్గము 17 గంటలు 18 గంటలు పనిచేసిన స్థాయి నుంచి 8 గంటల పని దినాన్ని తెచ్చుకున్నది, 6 గంటల పని దినాన్ని తెచ్చుకున్నది. ఇది మనం మర్చిపోకూడదు. అంటే మనకు కాన్ఫిడెన్స్ రావాలి. మనం పోరాటం చేస్తామా? ఒక దాసోహం అయిపోతుంది ఆధిపత్య దేశానికి. సుధాకర్ అది కూడా ప్రస్తావించిండు. ప్రతి సందర్భంలో ఇక్కడ కూర్చున్న మనము లేదా కాస్తంత ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు తప్ప అనేక చోట్ల మనకు ఎదురయ్యే సమస్య ఏంటంటే ఈరోజు ఒక అంధభక్తి అనేటువంటిది ఎదురవుతుంది. నరేంద్ర మోడీ లేదా ఆ ప్రభుత్వం అంటే ఒక అంధభక్తి పూర్తిగా ఎదురవుతుంది, మనకు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఈరోజు ఉన్నది. నేను ఒక విషయం మీకు ప్రస్తావించాలనుకుంటున్నా. కరెక్ట్గా 2 నెలల క్రితం జోహన్నెస్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో G20 సమావేశాలు జరిగాయి. G20 సమ్మిట్లన్నీ చాలా సందర్భాల్లో అంతర్జాతీయ అంశాలపైన కేంద్రీకరిస్తాయి కదా. ఈసారి ఒక స్లోగన్ ఇచ్చాయి, మీరు ఎవరైనా గమనించి ఉండవచ్చు. ఏమనంటే సస్టైనబిలిటీ, సాలిడారిటీ అండ్ ఈక్వాలిటీ. అది ఈ G20 సమావేశాలకు సంబంధించిన థీమ్ పెట్టింది సార్. చూడండి, సస్టైనబిలిటీ. G20 కంట్రీస్ అన్నీ కూడా ఏం తీర్మానించినాయి అంటే దేర్ ఈజ్ నో సస్టైనబిలిటీ ఇన్ ది వరల్డ్ అని తీర్మానించాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సస్టైనబిలిటీ అంటే ఎవరు కూడా తమ ఉత్పాదిని సస్టైన్ చేయలేకపోతున్నారు, కంటిన్యూ చేయలేకపోతున్నారు. ఎవరు కూడా తన వ్యాపారాలని సస్టైన్ చేయలేకపోతున్నారు. అంటే ఒక అనిశ్చిత వాతావరణం నెలకొని ఉన్నది.
ముఖ్యంగా వర్కర్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరు వర్కర్లే కదా, అందరూ పెట్టుబడిదారులు కాదు కదా. వర్కర్లలో సస్టైనబిలిటీ పూర్తిగా కొరబడింది కాబట్టి వర్కర్లలో సస్టైనబిలిటీ తీసుకురావడమే ఈ G20 యొక్క దేశాల లక్ష్యము అని చెప్పి కూడా తీర్మానం చేస్తారు. అంటే నేపథ్యం చూడండి, సాలిడారిటీ కూడా చెప్పింది. ఇది చాలా కన్సర్నింగ్ పాయింట్. ఈరోజు బ్యాంకింగ్ సెక్టార్ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే పేపర్లలో వాళ్ళకి వ్యతిరేకంగా ఏదో వాళ్ళ యాజమాన్యాలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. మనం ఒక దగ్గరికి వెళ్ళి ఒక సాలిడారిటీ, ఒక సంఘీభావాన్ని ప్రకటిస్తే మీరు ఎందుకు వెళ్ళారని చెప్పి మన పైన క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమిస్తోంది మన మేనేజ్మెంట్. అంటే సంఘీభావాన్ని వ్యక్తపరిచేటువంటి పరిస్థితులు ఈరోజు ప్రపంచంలో లేవు అని ఎవరు అంటున్నారు? G20 సమావేశాల సందర్భంగా అంతర్జాతీయ వేదిక పైన మనకు బయటపడుతుంది. ఈక్వాలిటీ, ఈరోజు ఈక్వాలిటీ గురించి మాట్లాడితే మనం అందరం మాట్లాడుతుంటే, కిషోర్ చెప్తున్న అంశాలు చెప్తుంటే ఇవన్నీ పిడి పదాలు లేదా వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళందరూ మాట్లాడతారు, ట్రేడ్ యూనియన్లో పనిచేసే వాళ్ళందరూ మాట్లాడతారు అని మనం వెక్కిరిస్తారు. కానీ ఈరోజు చెప్పి కానీ చాలా చాకచక్యంగా ఉన్న ఫలంగా బీహార్లో ఎన్నికలు అయిపోగానే నవంబర్ ఫట్ అని చెప్పి ప్రజాభవన్లో తీసుకొచ్చి ఈరోజు ఏం చెప్తున్నారు? వేతన కోడ్ చాలా గొప్పది, బట్ వేతన కోడ్లో మనకే సమస్య. అవును, మీరు కనీస వేతనాలు ఇవ్వండి, గ్యారెంటీ ఉందా? లేదు. సమాన పని సమాన వేతనం ఉందా? లేదు. ఇవన్నీ అందులో ఉన్నాయి, వాటిని కలిపి 4 కోడ్లు ఉంటాయి. మీరు కనీస వేతనాన్ని ప్రకటించండి, ఏ కోడ్లో ఉండని, నాకు అభ్యంతరం లేదు. సమాన పని బోనస్ పే చేస్తారు అందరికీ, అది లేదు. అంటే మీరు చేసిన పని ఏంటంటే అన్నింటి కలిపి మేము చెల్లిస్తాం, ఫ్లోర్ వేజ్ చెల్లిస్తాం. పోనీ ఫ్లోర్ వేజ్ అనేటువంటి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకేలాగా ఉంటుందా? అన్ని ప్రాంతాల్లో ఒకేలాగా ఉంటుందా? అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ప్రజల జీవన విధానం, అవైలబిలిటీ ఆఫ్ ద లేబర్ బట్టి ఉంటుంది కదా. అది లేదు. అన్నిటికన్నా ప్రమాదంగా మనం భావించవలసింది ఏంటంటే కార్మికులను సంఘటిత పరిచేటువంటి అవకాశం లేకుండా చేసిండు. అందుకే ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ కింద ఏం చేశారంటే మీరు సంఘాన్ని రిజిస్టర్ చేసుకోవాలన్నా కష్టతరం అయిపోతుంది. ఎందుకంటే 10% అన్నా ఉండాలి, లేదా 100 మంది అయినా సంతకాలు పెట్టాలి. 10% అన్నా ఉండాల్సి 100 మందిని పెట్టాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఉన్న చోట ఏదో తక్కువ అయితే తక్కువ ఉన్న చోట మళ్ళీ 7 మంది ఉండాలి. అదొకటి. విచిత్రం ఏంటంటే స్టాండింగ్ ఆర్డర్స్. ఈరోజు ప్రతి ఇండస్ట్రీలో స్టాండింగ్ ఆర్డర్స్ ఉండాలి. అంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఏ కోడ్ కింద మన కార్మిక సంఘాలను పూర్తిగా భూస్థాపితం చేసేటువంటి దిశగా ఈ లేబర్ కోడ్ తయారు చేయబడిందని చెప్పి మనం గమనించకపోతే ఫెయిల్ అయిపోతాం. స్టాండింగ్ ఆర్డర్ అంటే ఏంటంటే ఏ ఇండస్ట్రీలో అయినా సరే డిసిప్లిన్ నుంచి మొదలుకొని ప్రతి అంశంలో కార్మికుడికి యాజమాన్యానికి ఉండవలసినటువంటి ప్రతి సంబంధానికి సంబంధించినటువంటి ఆర్డర్ ఉండాలి. ఆ స్టాండింగ్ ఆర్డర్ ఎవరికి ఇస్తారంటే 300 మంది కనీసం ఎంప్లాయీస్ అయి ఉంటేనే ఆ ఫ్యాక్టరీలో. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ఫ్యాక్టరీస్, అనేక ఎస్టాబ్లిష్మెంట్ దీన్ని ఎలా ఊరుకోవాలి? మనకు అనిపిస్తుంది మన వాళ్ళకి. అసలు స్టాండింగ్ ఆర్డర్స్ అంటే ఎల్ఐసిలో మనం దాదాపు 1,00,000 మంది ఉన్నాం కదా, బ్యాంకింగ్ సెక్టర్లో 10 లక్షల మంది కూడా మన జేటీఎం కానీ అది కానీ బిఎస్ఎన్ఎల్ పోటీ లేదు. ఎప్పుడైతే బిఎస్ఎన్ఎల్ వచ్చిందో ఇన్కమింగ్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఆ రోజున ఫ్రీగా ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఉన్నటువంటి మొబైల్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇన్కమింగ్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత క్రమేణా మా బిఎస్ఎన్ఎల్ పుంజుకోవడం జరిగింది. 2014-16 తర్వాత మన ఇప్పుడే చెప్పారు తిరుపతి గారు, నిజంగా అది ఎవరికైనా ఫ్రీగా ఇవ్వాలంటే ఒక 6 నెలలే ఉండాలి. సంవత్సరాల తరబడి ఇచ్చి ఈ బిఎస్ఎన్ఎల్ని పుంజుకోనివ్వకుండా చేసి ఆ విధంగా దాన్ని ప్రైవేట్ పరంగా చేయటానికే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఎక్విప్మెంట్ కొనాలంటే ప్రైవేట్ వేరే వాళ్ళకి, అదర్ నెట్వర్క్ వాళ్ళకి చైనా టెక్నాలజీ ఇచ్చేవాళ్ళు. ఈవెన్ వాళ్ళకి ఏంటంటే ఎక్కడైనా సరే వాళ్ళకి సిగ్నల్ అందుతూ ఉంటుంది. అదే బిఎస్ఎన్కి వచ్చేసరికి స్వదేశీ పర్యటన ఉండాలని చెప్పి దాన్ని ఈ రోజున మేము తయారు చేస్తామని చెప్పి ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు తయారు చేసి రీసెంట్లీగా 4G రిలీజ్ చేస్తే అది కూడా సిగ్నల్ దొరక్క ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా బిఎస్ఎన్ఎల్ని అసలు సిగ్నల్ దొరకదేదేంటండి, మీకు ఎన్నో కోట్లు ఇచ్చారు కదా అంటారు. కోట్లు ఇచ్చింది మాకు కాదు,
ఏ పేపర్ రూపాయన చూపించడమే కానీ దాని అందరూ కూడా ఈ టవర్స్ అవన్నీ చేయటానికి. ఎందుకనంటే రైల్వే స్టేషన్, ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ చూడండి, అన్నీ కూడా కొంచెం చక్కగా మోడల్ చేయడానికి. ఎందుకని? మన గురించి కాదు, అది ప్రైవేట్ పరం చేయడానికి. రేపు పొద్దున వచ్చేటి అంబానీ కానీ అదానీ కానీ చేయడానికి గురించి అలాగా తయారు చేస్తున్నారు. అలాగే బిఎస్ఎన్ఎల్ కూడా నేను గ్రామీణ బ్యాంక్ యూనియన్ గుడివాడ, విజయవాడ, గుంటూరు ఈ రీజనల్ నేనే చూస్తాను. సో మా గ్రామీణ బ్యాంక్స్లో రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే అమల్గమేషన్ చేసి 4 గ్రామీణ బ్యాంకుల్ని ఒక గ్రామీణ బ్యాంక్ స్టేట్లో ఏపీజీబీగా చేశారు. అదే పాయింట్లో మేము టోటల్ కంట్రీలో ఉన్న అన్ని గ్రామీణ బ్యాంకుల్ని మర్జ్ చేసి నేషనల్ గ్రామీణ బ్యాంక్ చేయమని అడుగుతున్న మా వినతిని ఎవరూ పట్టించుకోవట్లేదు. కానీ ఏవైతే ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయో వాటిని మర్జ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు నిజంగా గవర్నమెంట్కి మర్జ్ చేయాలి అనే ఉద్దేశం ఉంటే అన్ని గ్రామీణ బ్యాంకుల్ని మర్జ్ చేసి ఒక కంట్రీ వైజ్ ఒక గ్రామీణ బ్యాంక్ చేయమని ఎప్పటి నుంచో పోరాడుతున్నాం మేము. అది పట్టించుకోవట్లేదు. కానీ పబ్లిక్ సెక్టర్లో ఉన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని మాత్రం మర్జ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే మనకి ఏది కావాలో అది తీసుకొని ఏది వద్దనుకుంటే అది వదిలేయడం ఫస్ట్ పాయింట్. అది సెకండ్ పాయింట్, మా గ్రామీణ బ్యాంకులో ఈ లేబర్ కోడ్స్ అనేవి ఎలా ఎఫెక్ట్ అవుతాయి అంటే స్పెషల్గా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో. సో మా గ్రామీణ బ్యాంక్ అంటే చాలా రూరల్ ఏరియాస్లో ఉంటుంది సార్. అంటే చాలా పల్లెటూరుల్లో కూడా బ్యాంకులు ఉంటాయి. అక్కడి నుంచి ఇప్పుడు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 7, 8, 7:30 వరకు బ్యాంకింగ్ సెక్టర్ 4 గంటలకి డోర్ వేస్తారు కానీ పని అయ్యేసరికి 7:30 అవుద్ది. సో అక్కడ నుంచి ఇప్పటికే 7:30 అయితే ఈ లేబర్ కోడ్స్ కానీ వస్తే ఇంకా డిన్నర్ కూడా అక్కడే చేసి అక్కడే పడుకొని ఉదయం ఓపెన్ చేసుకోవడమే బ్యాంక్. సో ఆ పరిస్థితి ఫ్యూచర్లో వస్తుంది సార్. స్వతంత్ర ఫెడరేషన్స్, సంయుక్త కిసాన్ మోర్చా వంటి రైతాంగానికి నాయకత్వం వహించినటువంటి అతిపెద్ద రైతు సంఘాలతో సహా దాదాపు 590 సంఘాలు కలిసి సంయుక్తంగా ఈ సమ్మెను చేస్తున్నాయి. గేట్ మీటింగ్ల రూపంలో, డిమాన్స్ట్రేషన్స్ రూపంలో రకరకాలుగా దేశవ్యాప్తంగా ప్రచారం ఊపందుకుంది. సో ఫిబ్రవరి 12వ తేదీన జరిగినటువంటి సమ్మె భారతదేశ కార్మికోద్యమంలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించబోతోంది. ఎందుకు లిఖించబోతోందంటే తిరిగి మళ్ళీ చరిత్ర పునరావృతమైనట్టుగా మొత్తం కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టేటువంటి విధానానికి ఏదైతే లేబర్ కోడ్స్ అనే విధానం ద్వారా ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుందో ఆ నోటిఫికేషన్ రద్దు చేయాల్సిందే అని చెప్పి యావత్ భారతదేశ కార్మిక వర్గం సంయుక్తంగా ముక్త కంఠంతో నిర్ణయించనుంది. దట్ ఈస్ ది మెయిన్ ఎజెండా ఆఫ్ దిస్ కన్వెన్షన్, ఆల్సో స్ట్రైక్. రంగాల వారీగా డిమాండ్స్, సంఘాల వారీగా డిమాండ్స్ కూడా వీటిలో ఉన్నాయి. ఏ రంగానికి ఆ రంగం. ఈ సదస్సు పర్పస్ఫుల్గా జరిగిందని చెప్పి భావిస్తాం. ఇక్కడికి వచ్చినది కొంతమంది అయి ఉండొచ్చు, కానీ వేలాది మంది లైవ్లో ఇక్కడ ఉన్నటువంటి విషయాలని చూస్తూ చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. సో ఆ లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి ఈ క్షణం వాళ్ళకు కూడా సోషల్ మీడియా టీవీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కామ్రేడ్స్. అలాగే చాలామంది మిత్రులు మాట్లాడారు. కన్సాలిడేషన్ ప్రాసెస్లో ఒకసారి బ్రీఫ్గా ఒక 2 నిమిషాలు సమప్ చేయాలంటే, ఏదైతే ఇక్కడ ఐక్యత రిఫ్లెక్ట్ అయిందో వివిధ ఉద్యోగ కార్మిక సంఘాల మధ్య, పెన్షనర్ సంఘాల మధ్య ఎట్లయితే ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుందో దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, నగరాల్లో కూడా ఇదే విధమైన సదస్సులు, సెమినార్లు, ర్యాలీలు, పాంప్లెట్ డిస్ట్రిబ్యూషను, ప్రెస్ మీట్లు, రకరకాల రూపాల్లో ప్రచార ఆందోళన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా. ఈ లేబర్ కోడ్స్ అంశం అనేది ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చాం. బీహార్ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత మా విధానాలకు ఆమోదం ఉందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది బహుశా. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి పోరాడినటువంటి లేబర్ కోడ్స్ని బీహార్ ఎలక్షన్స్ రిజల్ట్ రాగానే వెంటనే నోటిఫై చేశారు. ఈ రోజున కార్మిక వర్గం ముందున్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే లేబర్ కోడ్స్ని నోటిఫై చేయడం వల్ల పార్లమెంట్లో తీవ్రమైన పరిణామాలు చోటుకు చేసుకోబోతున్నాయి అనేది ఖచ్చితంగా ఒక సంకేతం ఇవ్వడానికి దేశ కార్మిక వర్గం మొత్తం సమాయత్తమైంది. దీంట్లో కేంద్ర కార్మిక సంఘాలే కాదు, సంయుక్త కిసాన్ మోర్చానే కాదు, అన్ని ట్రేడ్ యూనియన్లు, సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు కోట్లాది మంది ఫిబ్రవరి 12వ తేదీన రోడ్ల మీదకి రాబోతున్నారు. ఎందుకు రాబోతున్నారంటే కేవలం జీతభత్యాల కోసం కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఇది హక్కుల కోసం జరుగుతున్నటువంటి పోరాటం. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని అణిచివేస్తామని చెప్పి చెబుతుంటే ఈ దేశంలో శ్రామిక వర్గానికి, కార్మిక వర్గానికి విలువ లేదు. కార్పొరేట్లకి అంటే కార్పొరేట్ల వైపు పార్లమెంట్ నిలబడుతుందో, అశేషంగా ఉన్నటువంటి సంపద సృష్టించేటువంటి కార్మికుల వైపు, ఉద్యోగుల వైపు నిలబడుతుందో తేల్చుకోవాల్సిన సమయం ఆసమైంది. అది తేల్చుకునే
అందరూ చాలా మంది వ్యూవర్స్ దీన్ని చూస్తున్నారు. పెద్ద ఎత్తున మన అందరికీ రీచ్ అవ్వలేం కాబట్టి ఉన్న సమయాన్ని సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని మన నాయకత్వం యొక్క మెసేజ్ ఫర్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్ట్రైక్ కాల్ ఇన్ ది డివిజన్ అండ్ జోన్ ఆల్సో, అలాగే వివిధ రంగాల్లో అమలు చేయడం కోసం ఇచ్చేటువంటి స్ఫూర్తివంతమైన మెసేజ్లు, సంక్షిప్త సందేశాలు అయితే స్ఫూర్తివంతమైన సందేశాలుగా భావించాలని చెప్పి కూడా కోరుకుంటూ మనం తిరుపతి గారిని పిలిచాం. మన SCGF జాయింట్ సెక్రటరీ హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్కి ఆయన వచ్చారు. కృష్ణ బాలాజీ గారు BSNL నుంచి, అలాగే నాగేంద్ర బాబు గారు NFT నుంచి, పోస్టల్ నుంచి UV కృష్ణయ్య గారు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ నుంచి, రమేష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్స్ అసోసియేషన్ నుంచి, అలాగే రవికుమార్ గారు గ్రామీణ బ్యాంక్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి, అట్లాగే ఇంకా మనకి రాజు గారు మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి, వీళ్ళందరూ కూడా వచ్చున్నారు మనకి. సో వాళ్ళందరూ కూడా లక్ష్మణ్ రాజు గారు కూడా వచ్చున్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి. వీళ్ళందరూ కూడా సంక్షిప్తంగా సందేశం ఇస్తారు. ఆ సంక్షిప్త సందేశాలు అన్ని రంగాల నుంచి వినే ముందుగా దయచేసి మనం టైమ్లీగానే క్లోజ్ చేద్దాం. సుదీర్ఘ ఉపన్యాసాలు కాదు, కానీ వెరీ ఇంపార్టెంట్ కంటెంట్ అనేది దీంట్లో కాన్సెప్ట్ ఆఫ్ ది స్ట్రైక్, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది స్ట్రైక్ అనేది ఒక డైరెక్షన్ అనేది మన రంగాలన్నింటిలో మన కార్మిక వర్గాన్ని, నాట్ ఓన్లీ మన కార్మిక వర్గమే కాదు, ఉద్యోగమే కాదు, విస్తృతంగా అప్ టు స్ట్రైక్ వరకు కూడా మనం ప్రచారం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి, సమ్మె యొక్క సహేతుకతను ప్రజానీకంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ పాయింట్స్ని మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. దాంతో పాటుగా ప్రధాన వక్తగా తిరుపతి గారిని మనం ఇన్వైట్ చేశాం. మన జోనల్ హెడ్ క్వార్టర్స్ నుంచి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఆయన వచ్చారు. ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాలకు సంబంధించి జోనల్ హెడ్ క్వార్టర్స్లో ఒక ప్రధాన బాధ్యత వహిస్తున్నటువంటి వ్యక్తి. రకరకాల క్విజెస్, కాంపిటీషన్స్ అన్ని కండక్ట్ చేస్తూ అన్ని డివిజన్స్కి తిరుగుతున్నారు. ఆయన సమ్మెని ఉత్సాహభరితంగా మన డిమాండ్స్ సహేతుకత తెలియజేస్తూ పాల్గొనేలా చేయాలని చెప్పి ఆయన ఉద్దేశం కాబట్టి ఆయన్ని ప్రధాన వక్తగా పిలిచాం. అలాగే మిగతా వాళ్ళందరినీ కూడా ముఖ్య వక్తలుగా పిలిచి సందేశాలు అడిగాం. మనం అందరినీ కలిసి కంబైన్గా పెడుతున్న ప్రోగ్రామ్ ఇది. ఒక ఆర్గనైజేషన్ ఇన్సూరెన్స్గా కాదు, అందరం కలిసి పెట్టుకున్న ప్రోగ్రామ్. పారిశ్రామిక సంబంధాల కోడ్ను వ్యతిరేకించండి, సామాజిక భద్రతా కోడ్ను వ్యతిరేకించండి, సామాజిక భద్రతా కోడ్ను వ్యతిరేకించండి, భద్రతా ఆరోగ్య పరిపరిస్థితుల కోడ్ను వ్యతిరేకించండి, రద్దు చేయాలి లేబర్ కోడ్స్ ను, రద్దు చేయాలి లేబర్ కోడ్స్ ను, యాంటీ లేబర్ యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్ డౌన్ డౌన్, యాంటీ లేబర్ యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్ డౌన్ డౌన్, రద్దు చేయాలి లేబర్ కోడ్స్ వెంటనే, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్స్ వెంటనే, పునరుద్ధరించాలి కార్మిక చట్టాలను వెంటనే, పునరుద్ధరించాలి 29 కార్మిక చట్టాలను వెంటనే, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే, డౌన్ యాంటీ లేబర్ యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్, డౌన్ యాంటీ లేబర్ పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్, డౌన్ యాంటీ లేబర్ పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్, రద్దు చేయాలి లేబర్ కోడ్స్ వెంటనే, వేతనాల కోడ్ను రద్దు చేయాలి వెంటనే, పారిశ్రామిక సంబంధాల కోడ్ను రద్దు చేయాలి వెంటనే, సామాజిక భద్రతా కోడ్ను రద్దు చేయాలి వెంటనే, వృత్తి భద్రత ఆరోగ్య పరిపరిస్థితుల కోడ్ను రద్దు చేయాలి వెంటనే, పునరుద్ధరించాలి 29 కార్మిక చట్టాలను, పునరుద్ధరించాలి 29 కార్మిక చట్టాలను, డౌన్ యాంటీ లేబర్ యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్, డౌన్. పానోరామిక్ ఫోటో తీసుకోండి. ఇది ఆల్ ఇండియా వైడ్గా సర్క్యులర్ లాగా వెళ్తుంది. రైస్ చేయాలి కామెంట్ అందరూ ముక్కలు తీసుకోండి. అందుకంటే నాకు గోడ వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ. మీకే చెప్పాలి.